జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రికలోని ప్రధాన వార్త. అలానే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ విధ్వంసం. ఒక పక్కన కుల రాజకీయాలు, మరో పక్కన మత రాజకీయాలు, అధికారం కోసం ఇవాళ ఉన్నటువంటి అధిక జనాభా కలిగినటువంటి వాళ్ళను ఓటు బ్యాంకుగా మలుచుకొని రాజకీయం చేయడం. ఇలా భారతదేశంలో ఎక్కడ చూసినా ఈ రాజకీయాలే. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అణగారిన వర్గాలకు ఇప్పటి వరకు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారంటే ఎంత చేతకంతనమో చూడండి. అలా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా పరిపాలించలేనటువంటి స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే మన అసమర్థత వల్ల. నేను ఎందుకు చెప్తున్నంటే, నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో చెప్పినటువంటి అనేకమైనటువంటి మాటలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఉన్నటువంటి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా వాళ్ళందరూ పనిచేస్తున్నారు. కులాలు బలంగా ఉన్నాయి, ఆ కులాలు పరిపాలించడం కోసం పుట్టినటువంటి కులాలు అని చెప్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని చెప్పుకునేటువంటి కులాలు, దీంట్లో ఆర్థికంగా ఉన్నోళ్ళు కొద్దిగా మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి మిగిలిన వ్యక్తులు ఏం పాపం చేశారు, ఏం మోసం చేశారు, ఎందుకు కనీసం వాళ్ళకు ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో కనీసం రాజ్యాధికారానికి దూరంగా ఉండి కనీసం చట్టసభల్లో అడుగు పెట్టాలా అనేటువంటి ఆలోచన కూడా రాకపోవడం ఎంత దౌర్భాగ్యం. నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ స్థాయి అట్లా ఉంది, మరి మనకెందుకు లేదు ఆ స్థాయి? కనీసం మాట్లాడే గొంతుకలు కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నామంటే ఎంత ఘోరం. ఇలా పేదోని కడుపు కొట్టి ఉన్నోనికి దోచిపెట్టాలి, ఉన్నోడు దోచుకున్న తర్వాత పేదోన్ని శాసించాలి. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు అవే కదా. మరి అంబేద్కర్ వారసులారా, ఎన్ని రోజులు మీరు అడుక్కొని తింటారు? ఎన్ని రోజులు మనం బానిసత్వం ఉంటాం? ఎన్ని రోజులు మనం అవమానపడతాం? ఎన్ని రోజులు మనం ప్రశ్నించకుండా ఉంటాం? ఇంకా ఎంతకాలం ఇంకా భరిస్తారు? నీ తాతలు ముత్తాతలు తండ్రులు తర్వాత నీ పిల్లలు కూడా బానిసత్వంలోనే బతకాలా? ప్రశ్నించేటువంటి గొంతుకలు బయటికి రాలేవా? ప్రశ్నించలేరా? ఇవాళ కులాన్ని బట్టి పనులు చేసేటువంటి అధికారులు ఉన్నారు, ఇవాళ మతాన్ని బట్టి పని చేసేటువంటి అధికారులు ఉన్నారు. ఇవాళ ఈ కులపాడు మావాడు అంటే మనకి దగ్గరుండి స్వాగతం పలికేటువంటి అధికారులు ఉన్నారు. ఇలా కుల రాజకీయాలే, ఇలా మత రాజకీయాలే ఇలా పెంచి పోషిస్తుంటే ఇలా ఉన్నటువంటి సామాన్యుల పరిస్థితి ఏంది? అనగారిన కుటుంబాల పరిస్థితి ఏంది? ఎంత బాధాకరం, ఎంత అవమానం, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే ఇప్పటికైనా సంఘటితంగా అండి, సమిష్టిగా నిలబడండి. ఐక్యమత్యమే మహాబలం అని చెప్పినటువంటి మేధావులను దృష్టిలో పెట్టుకొని ఐక్యమతంగా పోరాడాలి. లేకపోతే పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యల్లో పోరాడితే పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యల్లో అవమానాలు తప్ప, నిందలు తప్ప, అబండాలు తప్ప ఏది ఉండదు. వాడు చంపేది ఉండదు, వాడు పోయేది ఉండదు. అవసరం అనుకుంటే జైలు జీవితం గడుపుతారు కావచ్చు, అంతకన్నా పోయేది ఏమి ఉండదు. ఇలా రేవంత్ రెడ్డి సీఎం కావడానికి మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనేకమైనటువంటి కుట్ర కుతంత్రాలు నిజంగా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు చేసినటువంటి అనాలోచిత ఆలోచనల వల్ల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినంటే కారణము కేసీఆర్ పుణ్యం వల్లనే. కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ పుణ్యమే ఎందుకని కూడా చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఆర్టీఏ అంటాం. ఆర్టీఏలో అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకునేది ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఆ ఎంపీగా ఉన్నటువంటి తరుణంలో మల్కాజ్గిరి భారతదేశంలో అత్యధికంగా జనాభా కలిగి భారతదేశంలోనే పెద్ద నియోజకవర్గంగా పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్నటువంటిది ఏదంటే అది మల్కాజ్గిరి. దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి. ఆ తరుణంలో అనేక సందర్భాలు ఆయన కుట్ర కుతంత్రాలు వేసారు. ఎందుకంటే ఆయన పీసీసీ అధ్యక్షుడు. బీఆర్ఎస్ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఘోరాతి ఘోరంగా అణచివేసిందో
ఎంత ఘోరంగా ఇబ్బందులకు గురి చేసిందో, ఎంత అవమానం చేసిందో అవన్నీ కూడా భరించిండు. అవన్నిటి కారణం ఎవరు? మాజీ ముఖ్యమంత్రి గారు. మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనాలోచిత ఆలోచన వల్ల ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యిండు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, తిరగబడితే ఎవరైనా నిలబడతారు, కొట్లాడతారు, సాధిస్తారు. అందుకోసం ఒక వ్యక్తిని నిలబడే విధంగా, సాహసం చేసే విధంగా, ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టే విధంగా మనుషులు తయారైతే ఏదైనా సాధిస్తారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే జనరల్ టాపిక్స్. కొన్ని అవమానాలు చేసేటోళ్ళు ఉంటారు, కొన్ని ఇబ్బందులకు గురి చేసేటోళ్ళు ఉంటారు, కొంత ఏలన చేసేటోళ్ళు ఉంటారు, కొంత భయంకరంగా ఎన్నో రకాలుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఇది ఒక నిదర్శనం. నేను ఎందుకు చెప్తున్నానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో నిందలు పడ్డారు. ఇవాళ మనం చెప్పుకునేటువంటి చరిత్రకారులు కూడా వాళ్ళందరూ అవమానాలు, బాధలు భరించడం లే. వాళ్ళందరూ నాలాగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే మనిషిలాగా చూడనండి, మతం మనిషిని మనిషిలాగా చూడండి, ప్రాంతం మనిషిని మనిషిలాగా చూడనండి. ఎవరైనా కూడా తిరగబడితే మరో ముఖ్యమంత్రిలాగా అవుతారు, తిరగబడితే అధికారం కోల్పోతుంది, తిరగబడితే ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే ఇబ్బందులకు ఉన్నాయో ఆ విధంగా కూడా ఇబ్బందులకు అవుతాయి. ఒక్కరితోనే సాధ్యమైతే తర్వాత లక్షలాది మంది పోగవుతారు. అందుకోసమే ఇవాళ కులాలను బట్టి పనిచేయకండి, మతాలను బట్టి పనిచేయకండి. ఈ కులపోడు మా కులపోడు అంటేనే మీరు పనిచేసే విధంగా ఉంటే మీరు రాజీనామా చేయండి. ఈ కులపోల కోసం మేము పనిచేస్తామనుకుంటే మీరు తక్షణమే రాజీనామా చేయండి. ఇవాళ మీరు ఉద్యోగం చేస్తుంది ప్రతి ఒక్కరి చెమట చుక్కలతోని, వాళ్ళు కట్టే ట్యాక్స్తోని. ఇవాళ మీరు ఉద్యోగం చేస్తున్నది ప్రతి ఒక్కరు కట్టేటువంటి ట్యాక్స్ రూపకంగా మీరు తీసుకునే జీతాలు. ఇవాళ మేము మా కులపోడికే చేసుకుంటాం, మా కులపోడికే పోస్టింగ్లు ఇస్తాం, మా కులపోడికే మేము ట్రాన్స్ఫర్లు ఇస్తాం, మా కులపోడికి ఇవన్నీ చేస్తాం, ఎస్సీలను మేము పక్కన పట్టించుకోము, ఎస్సీల మీద కపట ప్రేమ చూపిస్తాము అంటే మీ పప్పులు ఉడుకోవు. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కారణం కేసీఆర్ గారు. అందుకోసమే కేసీఆర్ గారు ఎంత అణిచివేసిండో ఆ విధంగా లేచిండు రేవంత్ రెడ్డి, మనకు సాక్ష్యం కనబడుతున్నాడు. కొడంగల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి, ఎంపీగా గెలిచినటువంటి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ గెలిచిన రేవంత్ రెడ్డి, జెడ్పీటీసీ గెలిచిన రేవంత్ రెడ్డి డైరెక్ట్ సీఎం సీట్ అధిరించినంటే దానికి కారణం ఏంటంటే ఆయన మీన కుట్ర కుతంత్రాలను చేసినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ పసిగట్టుకొని నిలబడి ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అంతా తన గుప్పిట్లో పెట్టుకొని ఇలా రాజ్యాధికారం సాధించుకున్నాడు. అందుకోసం మనుషులు ఎవరైనా తిరగబడితే అదే విధంగా తయారవుతారు. కుట్రలు కుతంత్రాలు లేచి మేము ఇష్టానుసారంగా మా చేతిలో అధికారం ఉంది, మా చేతిలో మంద బలం ఉంది, మా చేతిలో అండ ఉంది, మా చేతిలో డబ్బు బలం ఉంది, మా కుల బలం ఉంది, మత బలం ఉంది అనుకుంటే ఆటలు సాగవు. అందుకనే ఇవాళ మీకు ఈ స్పెషల్ న్యూస్గా చెప్తున్నాను. అందులో భాగంగానే, ఎందుకంటే ఎంత భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఇప్పటికైనా మారండి, మనుషులుగా బ్రతుకుదాము, రాజ్యాధికారానికి లోబడి బతుకుతాము, రాజ్యాధికారాన్ని అనుసరించి బతుకుతాం అనేటువంటి సందేహంలో ఆ ప్రత్యేకమైన నువ్వు చెప్పిన